మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. ఎప్పుడు రిక్వెస్ట్ చేసే విధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందని కొంతమంది మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే పక్కన బెల్ సింబల్ని గణగణ మోగించండి. నాకు చాలా కాలంగా ఒక రాజకీయాల్లో ఒక మాట చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. రాజకీయవాదులు మాట్లాడే మాటలు, రాజకీయాల్లో మాటలు చాలా ఇరిటేషన్ తెప్పిస్తాయి. కానీ కొన్ని మాటలు మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అది నాకు తెలిసినంత వరకు మీలో కూడా చాలామందికి అదే ఇరిటేషను మీరు కూడా అనుభవిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా స్నేహితుల్లో, నా బంధువుల్లో, నా చుట్టాల్లో, నా ఆఫీస్ వర్గాల్లో చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, ఇదే అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. అదేంటంటే రాజకీయ నాయకుల పేర్లు ప్రజా సంస్థలకి, ప్రజల ఆస్తులకి పెడుతున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ టెక్ పార్క్, ఎన్టీఆర్ సుజల స్రవంతి, తర్వాత ఇలా చాలా పేర్లు, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, చాలా ఇలాంటి రాజకీయ నాయకులందరూ మనకి ప్రధానమంత్రులు చేసిన వాళ్ళది, మనకి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళ పేర్లు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ శిలాఫలకాలు, చంద్రన్న ఇళ్ళు, జగనన్న అమ్మ ఒడి, లేకపోతే చంద్రన్న దీపం, ఇలా చాలా పథకాలకి పేర్లు రాజకీయ నాయకులు పెడుతున్నారు. మనం వాటిని తిట్టుకుంటూనో లేకపోతే యాక్సెప్ట్ చేస్తూనో గడిపేస్తున్నాం. కానీ ఆ పేర్లు పెట్టే అర్హత వాళ్ళకి లేదు అనే విషయాన్ని ఏ ఒక్కరూ కూడా కోర్టులకు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మనం ఈ ప్రజాస్వామ్యంలో మనకి ప్రజలకు సంబంధించినంత వరకు, అంటే పబ్లిక్కి సంబంధించినంత వరకు ఏ తప్పు జరిగినా మనం చెప్పగలిగేది ఓన్లీ కోర్టులోనే. ప్రజాస్వామ్యంలో మనం డైరెక్ట్గా పోరాటాలు చేయకూడదు. సో ఇంకా ఇలాగా చాలా పేర్లు, ఇందిరమ్మ పక్కా ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప, ఇలా చాలా పేర్లు, చాలా మంది నాయకులవి, చాలా మంది పాత మాజీ ముఖ్యమంత్రులవి, మాజీ ప్రధానమంత్రులవి పేర్లు పెట్టేసుకుంటుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అధికారం? మనం నోరు మూసుకోవడం కూర్చుండడం మూలంగానే కదా. అంటే సామాన్య ప్రజలు నోరు మూసుకుని కూర్చుండడం మూలంగానే, ముఖ్యంగా మన అడ్వకేట్ సోదరులు చూసి చూడనట్టు వదిలేయడం మూలంగా. దీని మీద ఒక కేసు వేస్తే నాకు తెలిసి 2-3 అడ్జర్న్మెంట్లోనే తీర్పు మనకి ప్రజలకి ఫేవరబుల్గా వస్తుంది. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఈ రాజకీయ నాయకుల మీద అభిమానం పెంచుకోవడం ద్వారానో, సినిమా తారల మీద అభిమానం పెంచుకోవడం ద్వారానో పోగొట్టుకుంటున్నాం అనేది నా అభిప్రాయం. ఇవాళ పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల అభిమానం వల్ల వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ టాలెంట్ మూలంగా, వాళ్ళ సిన్సియారిటీ మూలంగా, వాళ్ళ దక్షత మూలంగా వచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఏంటో మనం చాలా చూసాం. మా తాత సంపాదించి ఉండుంటే ఇవాళ నేను కూడా కోటీశ్వరుని అయి ఉండేవాడిని. జనరల్గా చెప్తున్నాను మీకు. నేను మా తాత సంపాదించడం నాకేం రిగ్రెట్స్ లేవు. ఆయన దేవుడితో సమానం మాకు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కొంతమేర నిజాయితీగా పనిచేస్తే తర్వాత తరం వాళ్ళకి, తర్వాత జనరేషన్స్ వాళ్ళకి కూడా గుర్తుండిపోయేటువంటి కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. అలా మనం గతంలో కూడా చాలా ప్రాజెక్టులు చూసాం, మంచి ప్రాజెక్టులు. వాళ్ళందరూ సిన్సియర్గా పనిచేయడం మూలంగా ఆ ప్రాజెక్టులు అలా కలకాలం జనాలకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే ఈ పేర్లు పెట్టడం వెనకాల వాళ్ళకున్న అధికారం ఏంటో నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల ధనాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించడానికే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. 18 నుంచి 20%, మహా అయితే ఒక 25% ట్యాక్స్ పేయర్ల డబ్బులతోటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది లిక్కర్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇంకో వ్యాట్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఏదో ఎక్సైజ్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, ఏ రకమైనటువంటి పన్నుల ద్వారా అయినా సరే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. ఈ ఆదాయంలోంచి మనకి ఇచ్చేటువంటి డబ్బులకి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ప్రతిరోజు ట్యాక్స్ పేయర్ ఏడుస్తుంటాడు. ఈ పథకాలు చూసి, పేదలకు ఇచ్చేటువంటి పథకాలు చూసి ట్యాక్స్ పేయర్ ఏడుస్తుంటాడు. పేదవాడికి ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే అటు తమిళనాడులో స్టాలినో, లేకపోతే ఇంకొక స్టేట్లో మమతా బెనర్జీయో, ఇలా వీళ్ళు ఇచ్చేటువంటి 2,500 రూపాయల పెన్షన్, 5,000 రూపాయల పెన్షన్ ఆ ముఖ్యమంత్రి తన జేబులోంచి ఇస్తున్నాడు అనుకుంటారు వీళ్ళు. జగన్ వస్తే 2,500 ఇస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తే 3,000 ఇస్తాడు, మళ్ళీ జగన్ వస్తే దాన్ని 3,500 చేస్తాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే దాన్ని 4,000 చేస్తాడు, లేదా పవన్ కళ్యాణ్ వస్తే దాన్ని 5,000 చేస్తాడు. ఎక్కడి నుంచి చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళ ఆస్తులు మేము తీసుకొస్తున్నారా, లేదా వాళ్ళ పాకెట్లోంచి ఏమైనా తీసుకొస్తున్నారా, లేదా వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్లోంచి ఏమైనా మనకి ఇస్తున్నారా? మన డబ్బులే మనకి ఇస్తున్నారు. మన డబ్బులు అంటే మనందరి డబ్బులు మనలో కొంతమందికి పంచి, కొంతమంది దగ్గర నుంచి తీసుకున్నది కొంతమందికి పంచడం అనేది ఎంతవరకు ప్రజాస్వామ్యం, ఎంతవరకు న్యాయం? ప్రభుత్వాలు ఎందుకు ఆదాయ మార్గాలను పెంచుకోవట్లేదు? పుష్కలంగా ఉన్నటువంటి ఆంధ్రదేశంలో వనరులు, సహజ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి ఆంధ్రదేశంలో ఆదాయ మార్గాలు ఎందుకు పెరగట్లేదు? చాలా మంది చేత అపర చాణుక్యుడని పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రస్తుతంలో ఉన్నటువంటి ఈ టైంలో ఆయన కూడా మొదటి 2-3 నెలల పాటు డబ్బులు లేవనే చెప్తున్నాడు ఖజానాలో. ఇది యాక్సెప్టబుల్ కాదు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి
ఒకవేళ ఖజానా ఖాళీగా ఉన్నా అది నేను చూసుకుంటాను, ఆ ఖాళీని నేను భర్తీ చేస్తాను, ఆ నష్టాన్ని పాత గవర్నమెంట్ చేసినటువంటి పాపాలన్నింటినీ కడిగేస్తానని చెప్పి కదా అధికారంలోకి వచ్చింది. మాకు తెలుసు కదా పాత గవర్నమెంట్లో చాలా పాపాలు జరిగాయి, చాలా నష్టాలు జరిగాయి, ప్రభుత్వం నడవలేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు చేశారు, ఏదో కాకిచించిన విస్తరలాగా అయిపోయిందనే కదా మళ్ళీ వీళ్ళకి అధికారం కట్టబెట్టింది. మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా అదే మాటలు వల్ల వేస్తే దానికి అర్థం ఏంటి? వాళ్ళ పేర్లు ఎలా పెడతారు అసలు? మనం ఎలా యాక్సెప్ట్ చేస్తాం? నా వరకు నాకైతే ఎందుకు కడుపు మండుతుందంటే, మా తాతగారు ఆయన స్వాతంత్ర సమరయోధులు, నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను గాంధీ గారి పిలుపు విని ఎంబీబీఎస్ సీట్ను వదులుకొని, బెనారస్ యూనివర్సిటీలో వచ్చినటువంటి సీట్ను వదులుకొని ఆయన హిందీ నేర్చుకుని గాంధీ గారి ప్రోద్బలం వల్ల ఇక్కడ విజయవాడలో మన చుండూరు వెంకటరెడ్డి స్కూల్లో, సివిఆర్ స్కూల్ అంటారు, చాలా ఫేమస్, ఆ స్కూల్లో హిందీ టీచర్గా చేశారు. ఆయన సివిఆర్ స్కూల్లో చేసినటువంటి అంతకాలం ఆయనకు వచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించారు. తన తండ్రి తనకి ఇచ్చినటువంటి ఆస్తిని, తన అన్నదమ్ములందరూ పంచుకోగా వచ్చినటువంటి ఆస్తిని విజయవాడ ఆటోనగర్కి రాసిచ్చారు. ఆటోనగర్ అంతా కాదు, ఆటోనగర్లో కొంత భాగం, ఒక శాతం భాగం మా తాతగారిది, గోవిందరాజు వెంకటరామారావు గారిది. పాత రికార్డులు తిరిగేస్తే ఎవరికైనా తెలుస్తుంది. మరి అలా సాక్రిఫైస్ చేసిన మా తాతగారు లాంటి వాళ్ళు మీ తాతగారులు కూడా అయ్యి ఉండొచ్చు. మీలో చాలామంది తాతగారులు కూడా అలా సాక్రిఫైస్ చేస్తేనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రదేశం అభివృద్ధి చెందింది. మరి వాళ్ళ పేర్లు కదా పెట్టాల్సింది, ఎందుకంటే వాళ్ళ జేబులోంచి ఇచ్చారు. మరి ఈ చంద్రన్న పథకాలు, జగనన్న, అమ్మఒడి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మనం ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాం? ఏమీ చేయకుండా మళ్ళా వాళ్ళకే ఓట్లు వేస్తున్నాం. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరా? అంటే నా బోర్డు సామాన్యుడు మాట్లాడితే ఎరగదీసి పొయ్యిలో పెడతారు అని మా ఇంట్లో వాళ్ళ భయం. భగవంతుడు ఉన్నంతకాలం, భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుధాయి ఉన్నంతకాలం నన్ను ఎవరేం చేయలేరు. నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే చెప్తాను, నాకు తెలిసిన నిజాలు, నాకు ఒళ్ళుమడిన విషయాలు ఇలాగే చెప్తుంటా. నేను కడుపు మండిపోతుంటుంది. ఇందిరమ్మ పథకం ఏంటి? సాక్షాత్తు మోడీ గారు, ఆయన చాలా మందికి అభిమాన నాయకుడు ఆయన. నాకు కూడా ఆయన అంటే చాలా అభిమానం ఉంది. కానీ అంత సింహం లాంటి మనిషి కూడా ఇందిరాగాంధీ చేసినటువంటి అకృత్యాలన్నింటినీ ఎండగడుతున్నటువంటి మోడీ గారు, ముఖ్యంగా ఎమర్జెన్సీ గురించి మాట్లాడే మోడీ గారు, మరి ఆ మనిషి పేరు పెట్టడానికి గురించి ఎందుకు మాట్లాడట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇందిరమ్మ ఇళ్ళు, అరే వెధవ నీకేంట్రా ఆ పేర్లు పెట్టుకుంటే నీకేం వచ్చింది, ఇప్పుడు నీకేం నష్టం వచ్చింది అని ఎవరైనా అడగచ్చు, ఇందిరాగాంధీ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ. నా ప్రాబ్లం ఏంటంటే, ప్రజల్లో, అంటే సామాన్య ప్రజల్లో, పాప అమాయక ప్రజల్లో, చదువుకోని వాళ్ళల్లో, విద్య లేనటువంటి వాళ్ళలో ఇది ఎలాగా వెళ్తుందంటే, ఇందిరాగాంధీ ఇచ్చింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ ఇవన్నీ కూడా ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఇందిరాగాంధీ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, ఎన్టీ రామారావు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. కొంతకాలం వాళ్ళని దేవుళ్ళుగా కొలవడం, వాళ్ళకంటే ఎవరైనా ఎక్కువ ఇస్తే మళ్ళీ వాళ్ళని దేవుళ్ళుగా కొలవడం. మన డబ్బే మనకి వాళ్ళ ఇష్ట ప్రకారం ఇస్తున్నారనే విషయాన్ని తెలియట్లేదు వాళ్ళకి. మనకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వట్లేదు. ఇవ్వాల్సిన దానికంటే అర్హత లేని వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రజల్లో బలంగా ఉన్నటువంటి ఒక అభిప్రాయం. నా బోటి వాడు ఎవడో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు, చాలామంది మనసులో అనుకుంటున్నారు, చాలామంది మనసులో తిట్టుకుంటున్నారు. మా తాతగారు ఇచ్చినటువంటి విషయం ఎవరికి చెప్పుకోలేదు ఆయన, రికార్డుల్లో ఉంటుంది, ఇట్స్ ఆన్ ద రికార్డ్. మా పెత్తాతగారు గోవిందరాజు వెంకటేశ్వర్లు గారు, ఆయన కూడా గవర్నమెంట్కి ఎంతో డొనేట్ చేశారు. వాళ్ళ పేర్లు ఎక్కడ చెప్పుకోలే. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి ఏపీఐఏసిసి బిల్డింగ్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఐ థింక్ ఆ బిల్డింగే మా స్థలం అనుకుంటాను. దానికి కూడా మా తాతగారు వాళ్ళ పేరు పెట్టమని ఎక్కడ డిమాండ్ చేయలేదు. డాక్టర్ ఐవి సుబ్బారావు గారు విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు అనుకుంటాను, అప్పుడెప్పుడో ఒకసారి మా తాతగారిని గుర్తించి ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా వచ్చిన సన్మానం చేశారు. అది కూడా శ్రీ సుబ్బారావు గారు వాళ్ళ నాన్నగారు మా తాతగారికి ఎంతో కాలం నుంచి ఆప్తమిత్రులు కాబట్టి, కుటుంబ సన్నిహితులు కాబట్టి ఆయన గుర్తించి ఈయన చేసిన దానికి ఏదో చెయ్యాలి అని ఓ చిన్న సన్మానం చేసి ఆయనకి ఏదో అలా సత్కరించారు. అలా మా తాతగారు లాంటి వాళ్ళు మీలో కూడా, మీ తాతగారులు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసే విషయం. జంజాల వాళ్ళు ఇంకా చాలామంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, వాళ్ళందరూ కూడా మనం పుట్టిన ఊరికి ఏదో చేయాలని తపంతోటి వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళు కష్టపడి సంపాదించిందో లేదా వాళ్ళ తాతల దగ్గర నుంచి వచ్చిన దాంట్లోంచో ఎంతో కొంత ఇచ్చారు. కష్టపడి సంపాదించిన దాంట్లో ఇవ్వడం ఎంత గొప్ప, తాతల దగ్గర నుంచి వచ్చిన దాంట్లో ఇవ్వడం కూడా అంతే గొప్ప. ఇవ్వబుద్ధి కాదు కదా మనిషికి, ఎవరికి కూడా. ఎవరు ఇస్తారండి రాష్ట్రానికి, ప్రజలకి, పబ్లిక్కి? బట్ ఇచ్చారు ఆ రోజుల్లో. మరి వాళ్ళ గొప్ప వాళ్ళ, మన డబ్బు తింటూ మన రూపాయలు 5 పైసలు మనకి ఇచ్చి 95 పైసలు తినేటువంటి ఈ నాయకులు గొప్పవాళ్ళ? సో ఈ పరిస్థితి మారాలి అంటే సామాన్యుడు అధికారంలోకి రావాలి. నేను దాదాపుగా నా ప్రతి వీడియోలో చెప్తుంది ఇదే. ఇది వినటానికి చాలా హాస్యాస్పదంగా ఉందని కొంతమంది కామెంట్ చేశారు. ఎస్, వినటానికి చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ
చలిచీమల ఎగ్జాంపుల్ మనం గుర్తెచ్చుకుంటే సామాన్య ప్రజలం మనం 94 మంది ఉన్నాం. ఈ విషయం మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. రాజకీయ రంగానికి సంబంధించిన వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చెంచాలు, వాళ్ళ కోసం పనిచేసేటువంటి అధికారులు, వీళ్ళందరూ 6%. మనం 94 మంది ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి రెండు పనులు. ఒకటి, సాధ్యమైనంత వరకు ప్రజాధనాన్ని లూటీ చేయడం, అది చేస్తున్నట్టుగా కనిపించకుండా ఉండడం కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం. ఈ రెండే పనులు వాళ్ళకి. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. కేంద్ర ప్రభుత్వం కొంత మేర కొన్ని పథకాలు వాళ్ళు పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా కొన్ని ప్రవేశపెడుతుంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళు చూపించుకోవడానికి, పార్లమెంట్లో మాట్లాడడానికి అయి ఉండొచ్చు. కానీ ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఏ రాష్ట్రం కూడా ఆ పథకాలని తన రాష్ట్ర ప్రజల దాకా రానివ్వట్లేదు, రప్పించాలన్న ఆలోచన కూడా లేదు. పోయిన గవర్నమెంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు, పేరు అనవసరం అనుకోండి, నాకు చాలా సన్నిహితులు ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, సార్ దళితుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని అద్భుతమైనటువంటి పథకాలు పెట్టిందండి, ఉచితంగా ఇవ్వట్లేదు, వాళ్ళు అభివృద్ధి చెందాలని సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పేరుతోటి కొన్ని పథకాలు పెట్టింది. ఆ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం, పార్లమెంట్లో ఉన్న బలం మూలంగా ఆయన ఒక్క మాట చెప్తే మన రాష్ట్రానికి రావాల్సిన వాటా వస్తుందండి అని చెప్పి నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు. తర్వాత ముఖ్యమంత్రి గారి గదిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందేమో తెలియదు, ఆయన బయటకు వచ్చి చూద్దాంలే తర్వాత అన్నాడు. ఆ పథకంలో అది వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. అది ఆ పథకంలో ఏంటంటే ఒక ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా సరే ఒక నాన్ ఎస్సీ ఎంటర్ప్రెన్యూర్ని తోడుగా తీసుకుని ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీలో ఉన్నటువంటి షేర్స్ మీద గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఇన్వెస్ట్ చేస్తుంది, అప్పు ఇవ్వట్లేదు, ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక అద్భుతమైన పథకం అది. అది మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమందికి వచ్చిందో నా దగ్గర అయితే వేల మీద లెక్క పెట్టచ్చు. నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఈ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంది మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత కొంతమేర మధ్యప్రదేశ్, ఆ తర్వాత కొంతమేర బీహార్, ఆ తర్వాత ఎక్కడో స్థానంలో 15వ స్థానంలోనో 16వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంటాయి. దీని రీజన్ ఏంటంటే మన గవర్నమెంట్లు, మహారాష్ట్రగా వచ్చినటువంటి అన్ని గవర్నమెంట్లు కూడా దాదాపు దళితులకి చాలా చాలా అండగా నిలుస్తుంది. ఇక్కడ కబుర్లు చెప్తారు, అక్కడ కొంతవరకు చేతల్లో చూపిస్తారు. అలాంటి పథకాలు చాలా ఉన్నాయి. సఫాయి కర్మచారి, పారిశుధ్య కార్మికుల కోసం పెట్టినటువంటి పథకం అది. సూర్యఘర్, సఫల్ బీమా యోజన, అలా చాలా పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి చాలా వరకు అంటే ఒక 70-80% మేర వ్యక్తుల పేర్లు పెట్టట్ల పథకాలకి. బేటీ బచావ్, బేటీ పడావ్, లేకపోతే సూర్యఘర్, లేకపోతే సఫల్ బీమా యోజన, ఇలాంటి పథకాలే అవే పేర్లు. కానీ మనకి ఇక్కడ అలా కాదు. ముఖ్యమంత్రి, లేకపోతే ముఖ్యమంత్రి తండ్రి గారు, లేదా ముఖ్యమంత్రికి ఇంకా సన్నిహితులైనటువంటి వాళ్ళు, వీళ్ళ పేర్లు. అంటే జనం ఏంటంటే ఏమనుకోవాలంటే వీళ్ళు వాళ్ళ పాకెట్లోంచి ఇస్తున్నారు అని అనుకోవాలో మరి వాళ్ళ ఉద్దేశం నాకు తెలియదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పెట్టారు, సరే పెట్టారు, మళ్ళీ దాని రాగానే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చడం దేనికి? అంటే దానివల్ల ఏం లాభం ఉందో నాకైతే నిజంగా తెలియట్లేదు. ఎవరైనా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజంగా నేను ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. అది దాని వెనకాల రీజనింగ్ ఏంటనేది, లాజిక్ ఏంటి, లాజిక్ బిహైండ్ దట్. ఏ పేరు పెడితే ఏంటి? కానీ రాజకీయ నాయకుల పేర్లు ఎందుకు పెట్టకూడదు, రాజకీయ నాయకుల శిలాఫలకాలు ఎందుకు పెట్టకూడదు అంటే పీపుల్ విల్ గెట్ క్యారీడ్ అవే. ఆ మహానుభావుడు అంత గొప్పవాడేమో అనుకుంటారు, నిజానికి అంత గొప్పతనం లేదు అతనిలో. అక్కడ విగ్రహం పెడతారు, ప్రతిపక్షం వాళ్ళు ఇక్కడ విమర్శిస్తుంటారు. ఉదాహరణ తీసుకుంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ, రాజీవ్ గాంధీ బోఫోర్స్ కేసు, అలా ప్రతి నాయకుడికి ఏదో ఒక వెనకాల బ్లాక్ స్పాట్ ఏదో ఒకటి ఉంది. అది మనం మర్చిపోయి వాళ్ళ పేర్లు పెట్టుకుని మనం కూడా వాళ్ళ పేర్లే, చంద్రబాబు నాయుడు వస్తే ఇస్తాడు, జగన్ వస్తే ఇస్తాడు, ఇదే నామస్మరణ. ఏంటి ఇచ్చేది? చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన పాకెట్లోంచి మనిషికి ఒక 2,500 ఇస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన పాకెట్లోంచి నెలకు ఒక 3,000 రూపాయలు, అందరికీ తలా ఒక 3,000 రూపాయలు ఇస్తాడా? ఈ పథకాలు మాడుకుంటూనే ఉంటాం. ఇటు పక్కకు వచ్చి మళ్ళీ మిథున్ రెడ్డి 3,500 కోట్లు తిన్నాడు, పేరు నాని ఇంత తిన్నాడు, కొడాల నాని ఇంత తిన్నాడు, మళ్ళీ అది కూడా చెప్పుకుంటాం. మనం మాట్లాడే మాటలకే, మన ఆలోచనలకే, మన అభిప్రాయాలకే కోహరెన్స్ లేదు. ఒక అక్రమ మద్యంలో నిందితులు మంచివాడు ఎలా అవుతారు? స్కిల్ డెవలప్మెంట్లో ఒక నిందితుడు మంచివాడు ఎలా అవుతాడు? ఆ నేరం తేలేంత వరకు, ఆ నిందారోపణ తేలేంత వరకు వాళ్ళు మంచివాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళకు అసలు పదవి ఎలా ఇవ్వచ్చు? వాళ్ళ నైతికంగా తీసుకోకూడదు, కానీ అది వేరే సంగతి. వాళ్ళకి ఎప్పుడు ఆ నైతిక విలువల గురించి పెద్దగా పట్టింపే ఉండదు. కానీ మనం ఎలా కట్టబెడుతున్నాం అధికారాన్ని? మీ బిడ్డల భవిష్యత్తుని పణంగా పెట్టుకుని మీరు ఎవరినో అందలం ఎక్కించుకుంటున్నారు. తన సంగతి తాను చూసుకుని జీవితానికి సరిపడా సంపాదించుకుని, లేకపోతే జీవితంలో ఇంకా ఢోకా లేదు, పర్వాలేదు అనుకునే వాళ్ళకైతే నా వీడియో పెద్దగా అవసరం లేదు. కానీ జీవితం రేపు ఎలా గడపాలి, పిల్లల చదువులు ఎలాగా, పెళ్ళి ఎలా చేయాలి, అమ్మకి మందులు ఎలా కొనివ్వాలి, భార్యకి అనారోగ్యం వచ్చిన ఎలా చూసుకోవాలి,
ఇలాంటి రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం నా వీడియో తప్పనిసరిగా చూడాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అట్లీస్ట్ 2029లో అన్నా సరే మన దృక్పథం మారాలి. అలాగే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి కనీసం ప్రజలకి కొంతన్నా మనం ఎడ్యుకేట్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఎందుకు రాదో నాకే తెలియదు. కంపారిజన్ బిట్వీన్ 2 చీఫ్ మినిస్టర్స్, బిట్వీన్ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ప్రజెంట్ చీఫ్ మినిస్టర్, మాజీ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్, వీళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ 24 hours ఇదే అనాలిసిస్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు వచ్చి ఈ డిబేట్ల మూలంగా వచ్చేటువంటి ఉపయోగం ఏంటి నాకు చెప్పండి. ఇప్పుడు ఆ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ గొప్పదా, ఇప్పుడు గవర్నమెంట్ గొప్పదా అనే డిబేట్లు రోజు మనం చూస్తుంటాం కదా. నాకెంతో గౌరవనీయులైన మూర్తి గారు కూడా ఈ మధ్య దాంట్లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినారు. ఆయన ఒకప్పుడు చాలా మంచి మంచి విషయాలు మాట్లాడేవాళ్ళు, చాలా మంచి విషయాల మీద పరిశోధనలు చేసేవాళ్ళు, చాలా మంచి విషయాలు ప్రజలకు తీసుకొచ్చేవాళ్ళు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయనకు ఉండే కండిషన్స్ ఆయనకు ఉన్నాయి. అలాంటి జర్నలిస్టులు చాలామంది వాళ్ళు కూడా డిబేట్లకే పరిమితం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఏం అక్రమాలు చేశాడు, ఆయన ఎంత అవినీతిపరుడు, ఎంత డబ్బులు తిన్నాడు అని చూడడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఒకరోజు న్యూస్ బాగానే ఉంటుంది, రెండో రోజు కూడా బాగానే ఉంటుంది. ఇక అదే పాడిందే పాటరా అన్నట్టు అదే చెప్పుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఏంటి సార్? విఘ్నత కలిగిన వాళ్ళు, విఘ్నులు, చదువుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా సమాజానికి ఎంతో కొంత మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయకూడదు. మేము ఈ మాటల ప్రభావం వల్ల ఎవరో ఒకరిని మంచివాళ్ళు అనుకుంటున్నారు జనాలు. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒకళ్ళు మాటలు వింటుంటేనేమో చంద్రబాబు నాయుడు మంచివాడు, కూటమి ప్రభుత్వం మంచిది, పవన్ కళ్యాణ్ మంచివాడు, బీజేపీ కూటమి చాలా మంచిది, ఆ నాయకులు మంచివాళ్ళు, ఈ నాయకులు మంచివాళ్ళు అనుకుంటారు. ఇంకోళ్ళని చూస్తేనేమో అటు వైసీపీ వాళ్ళు చాలా, ఇంకోళ్ళని చూస్తే కాంగ్రెస్ వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఎవరికి ఓటు వేయాలి అనేది మనం నిర్ణయించుకునేటువంటి విధంగా మనం ఎడ్యుకేట్ అవ్వాలి. మాటల ప్రభావం వల్ల ఎప్పుడు కాకూడదు. నా ఈ అభిప్రాయం, నా ఈ ఆవేదన మీకు నచ్చినట్లయితే, దీనిలో అర్థం ఉందని మీకు అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. అలాగే బెల్ సింబల్ని ప్రెస్ చేసి గంట గణగణ మోగించి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ.